బాలకృష్ణ కారు కూతలు కూస్తే మాట్లాడకపోగా స్పందించకపోగా ఈ రోజున కూటమి ప్రభుత్వానికి సిగ్గు లేకుండా మద్దతు ఇస్తా ఉన్నారు. ఎవడైనా చీవు నెత్తున్నోడైతే అన్నం తినేవాడైతే బాలకృష్ణ మాట్లాడిన వెంటనే కూటమి ప్రభుత్వంలో నేనున్నాను, మా అన్నని నా రక్త సంబంధికుడిని, నాకు సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ భిక్ష పెట్టిన మా అన్న చిరంజీవి గారిని ఈ విధంగా కారు కూతలు కూశాడు, నా సహచార మంత్రి దుర్గేష్ని వాడు వీడు అని చెప్పేసి సంబోధించాడు, ఈ కూటమిలో నేను ఉంటానని చెప్పేసి కలేజా ఉన్నోడు ఎవడైనా సరే బయటకు వచ్చేస్తాడు. బయటికి రాకపోగా నాకు చలి జ్వరం వచ్చింది, నాకు మలేరియా వచ్చింది, నాకు డెంగ్యూ వచ్చింది అని చెప్పేసి ఇంట్లో పడుకుంటాడు ఎవడన్నా. దయచేసి మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులందరినీ కూడా కోరుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో కాదు భారతదేశంలో కూడా చిరంజీవి గారి అభిమానులు ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అనేవాడు కానీ నాగబాబు అనే అతను కానీ వీళ్ళిద్దరూ కూడా స్పందించలేదంటే నిజంగా వీళ్ళకి చీము నిధులు ఉందని అడుగుతా ఉన్నా, విలువలో విశ్వసనీయత ఉందని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు సంఖ నాకటం కోసం మీరు ఉన్నారా అని అడుగుతా ఉన్నా. దయచేసి మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానుల్ని, అదేవిధంగా జనసేనని అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు, కుటుంబ సభ్యులను అభిమానించే ప్రతి ఒక్కళ్ళని కూడా మీరు నిలదీయండి. చంద్రబాబు నాయుడు బామర్ది బాలకృష్ణని, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని, మెగాస్టార్ చిరంజీవి గారిని ఉద్దేశించి మాటల్ని నిలదీయండి.